స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ప్రతి ప్రాణికి అవసరమే. మనం కూడా మన పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. కానీ దానికి హద్దులు మీరనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళని గమనిస్తూనే ఉండాలి. కానీ హద్దు దాటితే ఆ స్వేచ్ఛనే వాళ్ళ జీవితానికి శాపంలా మారుతుంది. ఏ విధంగా అంటే ధృతరాష్ట్రుడు తను చూడలేని ప్రపంచాన్ని తన కొడుకు చూస్తున్నాడని చెప్పేసి కొడుకుల మీద అమితమైన ప్రేమను పెంచేసుకుంటాడు. పాపం తన కళ్ళు కనిపించవు కదా, నా కొడుకు ఈ లోకాన్ని చూస్తాడు, చాలా గొప్పవాడని చెప్పేసి ఈ దుర్యోధనునికి స్వేచ్ఛనిస్తాడు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తాడు దుర్యోధనుడు. అన్న బాటలోనే తమ్ముళ్ళు నడుస్తారు. మరి ఆ స్వేచ్ఛను ఆయన గమనించలేకపోయాడు ధృతరాష్ట్రుడు, ఆ హద్దు దాటిపోతున్నటువంటి స్వేచ్ఛను. అలా గమనించినట్టయితే ఆయనకు పుత్రశోకం కలిగేది కాదు. అందుకనే స్వేచ్ఛ అనేది హద్దు మీరితే మంచిది కాదు. అవునంటారా కాదంటారా కామెంట్లో చెప్పండి.